అంటే చిన్నప్పటి నుంచి ఇదే అంటే ఇలాగే మాట్లాడతారు అందరితోటి, తెలిసిన వాళ్ళతో, తెలియని వాళ్ళతో అందరితో కూడా? ఇలాగే అంటే ఇలాగే అంటే ఇప్పుడు మాట్లాడుతున్నారు, నమస్కారం అండి వినయంగా, మీరు చాలా నమస్కారం పొలైట్‌గా. పెట్టారు, నేను నమస్కారం పెట్టా. నమస్కారం. మీరు హాయ్ అంటే నేను హాయ్ అంటా. హాయ్ అంటే అది ఓకే. అంటే పలకరించడం నేననేది భాష గురించి అంటలేదు. యాక్చువల్‌గా కొంచెం పొలైట్‌గా, డిగ్నిఫైడ్‌గా అంటే లిమిటెడ్‌గా మాట్లాడాలని కొంచెం లో వాయిస్, లో ఆ! ఫేజ్ అదంతా లేకపోతే సినిమాల్లోకి వస్తున్నప్పుడు అలవాటు చేసుకున్నారా? అంటే తెలియని వాళ్ళతో నేను లో అయ్యానండి బాగా. హ్మ్. ఫ్రెండ్స్‌తో ఆబ్వియస్లీ అందరూ అంతే గదా! హ్మ్. తెలియని వాళ్ళ దగ్గర ఎస్పెషల్లీ మీరు మీడియా మీతో మీరు కొంచెం మీడియాతో కాదు అందరితోనే అలాగే ఉంటున్నారు. సుమ గారితో అలాగే ఉంటున్నారు. వ అంటే నాకు కొంచెం పరిచయం పెరగాలి. లైక్ అంటే హ్మ్. ఇట్లా చూడంగానే హాయ్ అంటే అంత యాక్టివ్ అయిపోలేను. నా జోన్‌లో నేను ఉంటా. హ్మ్. ఆహ్, ఒకసారి మంచిగా ఇప్పుడు చూడండి మీరు నన్ను ఆల్మోస్ట్ ఇది 4థ్ టైమ్ కలవడం. వి ఆర్ యెస్. గుడ్ ఫ్రెండ్స్ కదా! హ్మ్. సో మీతో కొంచెం కొంచెం ఓపెన్ అప్ కంఫర్టబుల్‌గా అనిపిస్తది. హ్మ్. నాకు తెలిసిన పర్సన్ అని. అలా హ్మ్. పైగా అంతమంది క్రౌడ్ ముందు ఆహ్, ఐ కాంట్ అండి. ఐ జస్ట్ అంటే పెరిగిన వాతావరణమా అది? అంటే అంటే శ్రీకాకుళం నుంచి వచ్చారు అది అని చెప్తూ ఉంటారు కదా! పెరిగిన వాతావరణం ఆ ప్రభావం అనుకోవచ్చా? అంతే అలా. అండి. పెరిగిన వాతావరణం మాకు చిన్నప్పుడు నుంచి చెప్తారు కదా! లిమిటెడ్‌గా ఉండాలి, పద్ధతిగా ఉండాలి. హ్మ్. జెనీలా చెప్పినట్టు బొమ్మరిల్లు సినిమా. అందుకే అంతేనండి. అంతకు మించి ఇంకేం లేదు. అంటే హ్మ్. ఎవరితోని మాట్లాడొద్దు అని కాదు, ఎవరితో ఫ్రెండ్స్ అవ్వద్దు అని కాదు, లేకపోతే దూరంగా ఉందామని కాదు. హ్మ్. ఎందుకులే ఎదుటి వాళ్ళని డిస్టర్బ్ చేయడం, మళ్ళీ వాళ్ళేమనుకుంటారని మొహమాటం అంతే. హ్మ్. ఆహ్, అది కూడా ఇలాంటి పబ్లిక్ స్పేసెస్‌లో. హ్మ్. రిజర్వ్డ్‌గా ఉందాం. అంత నాతో వచ్చి మాట్లాడితే నేను మంచిగా మాట్లాడతా. హ్మ్. నేను కలగజేసుకొని ఎక్కువ దూరలేను అట్లా. హ్మ్. దూరలేదు. నవ్వుతూ ఉండానంటే నేను మంచిగా నవ్వుతూనే ఉంటా. మరి నా మొహంలో ఎక్స్‌ప్రెషన్స్ తెలియవేమో. అహా! ఎక్స్‌ప్రెషన్స్ అది. తెలియవు గాదు. మీ ఎక్స్‌ప్రెషన్స్ అంత తెలుసు గాబట్టే సినిమాలో అంత సటిల్ ఎక్స్‌ప్రెషన్స్ కూడా బాగా పలికిచ్చారు యాక్చువల్లీ. యాహ్! సో, వర్క్ స్పేస్‌లో అది ఉండదండి. వర్క్ హ్మ్. స్పేస్‌లో ఐ విల్ బి ఇన్ మై జోన్. సో, హ్మ్. ఇక్కడ కొంచెం రిజర్వ్డ్‌గా ఉంటాను. అదే మొన్న చూసారుగా మిమ్మల్ని ఇమిటేట్ చేసారు సుమ గారు కూడా హ్మ్. అలా పిలుస్తా. సో అది ఇమిటేషన్ చేశారు. బట్ హ్మ్. వర్క్ స్పేస్‌లో కొంచెం కొంచెం కాదు. హ్మ్. వర్క్ స్పేస్‌లో ఓపెన్ అప్ అవుతారు. బయట మాత్రం పబ్లిక్ డొమైన్‌లోకొచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా, కాన్షియస్‌గా ఉంటారనుకోవచ్చు యాక్చువల్లీ. నేను అంటే కాన్షియస్‌లీ కావాలని అవ్వను. హ్మ్. ఐ యామ్ వైర్డ్ లైక్ థట్. హ్మ్. అంత హైపర్ యాక్టివ్‌గా ఎగురుతూ, గెంతుతూ ఉండలేను. హ్మ్. కొంచెం కష్టం. యాహ్!